అందరికీ నమస్కారం. నా పేరు శ్రీవల్లి కొండూరి, సర్టిఫైడ్ యోగా ట్రైనర్. ఇవాళ బెల్లీ ఫ్యాట్‌లో మనం ఒక వీడియో చేద్దాం. దాని మీద ఎలా అంటే చున్నీ, దుపట్టా ఒకటి. మీ దగ్గర దుపట్టా కానీ, ఏదైనా జనరల్‌గా యోగా బెల్ట్ ఉంటుంది. యోగా బెల్ట్ యూజ్ చేసి గానీ, దుపట్టా యూజ్ చేసి కానీ, సింపుల్‌గా మనకి ఈజీగా యాక్సెస్ దొరికేది చున్నీ కాబట్టి, దీన్ని యూజ్ చేసుకొని మీరు ఆఫీస్‌లో కూర్చున్నప్పుడు గానీ, ఇంట్లో కూర్చున్నప్పుడు గానీ, టీవీ చూస్తున్నప్పుడు గానీ, చిన్న చిన్న స్ట్రెచెస్ అనేది చేసుకుంటే మీకు బెల్లీ ఫ్యాట్ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది. సో, చైర్‌లో కూర్చొని కొన్ని స్ట్రెచెస్ చేద్దాము. ఎలా చేస్తారో చూడండి. ఫస్ట్ ఇలా స్పైన్ స్ట్రెయిట్‌గా పెట్టుకొని, ఈ చున్నీని ఇలా రోల్ చేసుకొని కొంచెం టైట్‌గా హోల్డ్ చేసుకోండి. దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఇలా హోల్డ్ చేసుకొని, స్లోగా కొంచెం ముందుకు బెండ్ చేసి, కాలు దగ్గర పెట్టుకొని, అది మీ లెంత్, మీ డిస్టెన్స్ ఎంత వరకు లిఫ్ట్ చేయగలుగుతారో అంతవరకు లిఫ్ట్ చేసి మళ్ళీ కిందకి, మళ్ళీ పైకి, మళ్ళీ కిందకి. ఇలా చిన్న చిన్న మూవ్స్ ముందు చేసిన తర్వాత, సేమ్ లెఫ్ట్ లెగ్‌తో కూడా జస్ట్ డౌన్, అప్, డౌన్. ఇలా ఒక 10 టైమ్స్ చేసిన తర్వాత, కాసేపు లెగ్స్‌ని రిలాక్స్ చేసిన తర్వాత, ఒక 2-3 టైమ్స్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తామంటే, కాళ్ళని ఇంకొంచెం పైకి లిఫ్ట్ చేసి, మీ తలని ఎంత మాక్సిమం ట్రై చేస్తే తలని టచ్ చేయడానికి ట్రై చేయండి. అగైన్ మళ్ళీ నార్మల్ స్ట్రెయిట్. మీరు ఈ ప్రెషర్ ఎంతైతే కాళ్ళ మీద పెట్టి పైకి లిఫ్ట్ చేస్తారో, టమ్మీ దగ్గర అంత కంప్రెషన్ అయ్యి, మీరు హెడ్ పెట్టేటప్పుడు ఎక్కువ ఇంపాక్ట్ తెలుస్తుంది. ఇక్కడ ఒక 20 సెకండ్స్ మినిమం హోల్డ్ చేయండి. స్లోగా కాలు కింద పెట్టేసేయండి. సేమ్ థింగ్ లెఫ్ట్ లెగ్‌తో. లెఫ్ట్ లెగ్‌ని ఫస్ట్ పైకి ఎంతవరకు లిఫ్ట్ చేయగలుగుతారో లిఫ్ట్ చేసుకొని, బ్రీతింగ్ అవుట్ చేస్తూ తలని టచ్ చేయండి నీస్‌కి. మళ్ళీ బ్రీతింగ్ ఇన్ నార్మల్, బ్రీతింగ్ అవుట్ చేస్తూ తలని నీకి. ఒక 3 టైమ్స్, 4 టైమ్స్ ఇలా ప్రతిసారి 20 సెకండ్స్ మినిమం హోల్డ్ చేయాలి. ఇలా ఒక 10 సెట్స్ కనుక చేస్తే చాలా ఇంపాక్ట్ ఉంటుంది. కాసేపు మళ్ళీ రిలాక్స్ అవ్వండి. మళ్ళీ డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ తీసుకుంటే, బ్రీత్ మీద కాన్సన్ట్రేషన్ తీసుకుంటే తొందరగా అలసిపోరు. సో ఇందులోనే ఇంకొక స్ట్రెచ్ ఏముంటుంది అంటే, ఈ లెగ్ని స్లోగా ఇలా ఫోల్డ్ చేసుకొని, ఇది కిందకి కొంచెం బెండ్ చేసి, ఈ కాల్ని తీసుకొని ఇలా పైకి ఎంతవరకు లిఫ్ట్ చేయగలుగుతారో అంతవరకు లిఫ్ట్ చేయండి. పైకి, పైకి, కిందకి. ఇలా ఒక 10 టైమ్స్. మీరు ఇది ఫోల్డ్ చేసిన లెగ్ ఏదైతే ఉందో, టమ్మీ దగ్గర లోవర్ అబ్డమెన్, మనకి పొత్తి కడుపు అంటాం కదా, అక్కడ ఉన్న ఫ్యాట్ కూడా తగ్గిస్తుంది ఈ ప్రెషర్ వల్ల. సేమ్ థింగ్ లెఫ్ట్ లెగ్ తోటి, లెఫ్ట్ లెగ్ని ఫోల్డ్ చేసుకొని, కాలు దగ్గర చున్నీని సెట్ చేసుకొని, స్లోగా కొంచెం వెనక్కి వెళ్ళండి. వెనక్కి వెళ్ళి ఆనుకొని ఈ ప్రెషర్ అబ్జర్వ్ చేయండి. పైకి, కిందకి. బ్రీతింగ్ ఇన్, బ్రీతింగ్ అవుట్, బ్రీతింగ్ ఇన్, బ్రీతింగ్ అవుట్. స్లోగా లెగ్ రిలాక్స్ చేయండి. కాసేపు బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఫ్లో సీక్వెన్స్ అంతా చూపిస్తాను, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఎస్, ఫస్ట్ చున్నీని టైట్గా హోల్డ్ చేసుకొని, మీ లెంత్, మీ హైట్ ఆఫ్ హ్యాండ్స్ ఎంత ఎట్లా ఉంటాయి, లెగ్స్ లెంత్ని బట్టి మీరు చున్నీని అడ్జస్ట్ చేసుకోండి. సో ఈ కాలు మీద పెట్టి, ఇది చిన్న చిన్న స్ట్రెచెస్. ఫస్ట్ బేసిక్. ఇలాంటి స్ట్రెచెస్, పెద్ద పెద్ద స్ట్రెచెస్ చేసే ముందు చిన్న చిన్న ఇలా వార్మప్ చేయకపోతే ఏమవుతుందంటే క్రాంప్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. పట్టేయడము, సడన్గా నరాలు పట్టేయడం అలా ఉంటుంది. సో చిన్న చిన్న మూమెంట్స్ వల్ల కొంచెం బాడీ ఫ్రీ అవుతుంది. ఇలా చేసిన తర్వాత స్లోగా కాలు రెండింటిని పైకి ఫిక్స్ చేసుకొని, ఈ మూమెంట్స్. సో ఇలా పెట్టినప్పుడు హెడ్ని ఎంత ట్రై చేస్తే అంత మాక్సిమం కింద పెట్టడానికి ట్రై చేయండి. బ్రీతింగ్ నార్మల్ ఉండాలి. 20 సెకండ్స్ మినిమం హోల్డ్ చేయాలి. పైకి లిఫ్ట్ చేయండి, తల రెస్ట్ చేయండి. స్లోలీ కింద పెట్టేసి, లెగ్స్ కింద పెట్టి కాసేపు రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు లెగ్ని మళ్ళీ లిఫ్ట్ చేసి, ఇక్కడ తలని రెస్ట్ చేయడానికి ట్రై చేయాలి. ఈ కంప్రెషన్, దిస్ మూమెంట్. ఇలా ఒక 30 టైమ్స్. ఫస్ట్ హెడ్ రేస్ చేసి, దీనివల్ల మీరు అబ్జర్వ్ చేస్తే మీకు హ్యాండ్స్ దగ్గర ఉన్న ఫ్యాట్, ఆర్మ్స్ దగ్గర ఉన్న ఫ్యాట్, థైస్ ఫ్యాట్ కూడా చాలా ఇంపాక్ట్ అవుతుంది బెల్లీ ఫ్యాట్తో పాటు.
సో లాస్ట్ స్ట్రెచ్ ఎలా ఉంటుంది అంటే జస్ట్ లెగ్ని ఫోల్డ్ చేసుకొని అప్పర్ థై దగ్గర పెట్టుకొని బెండ్ చేసి చున్నీని కింద కాలు దగ్గర పెట్టుకొని ఫస్ట్ లేదా కాలు పైకి లిఫ్ట్ చేసుకోండి. ఇలా బెండ్ చేసి తీసుకోలేని వాళ్ళు కాలు పైకి లిఫ్ట్ చేసుకొని ఇక్కడ స్పైన్ అన్నది చైర్ కానుకొని ఉంటే మీకు కాలు లిఫ్టింగ్ ఇంకా ఈజీగా ఉంటుంది. సో లిఫ్ట్ చేసి మళ్ళీ హెడ్ టచ్ చేయండి, మళ్ళీ కిందకి. బ్రీతింగ్ ఇన్, బ్రీతింగ్ అవుట్. ఇలా ఒక 10 times 10 sets లాగా చేసుకోవాలి. స్లోగా లెగ్ రిలాక్స్ చేయండి. లెఫ్ట్ లెగ్ తోటి సేమ్ కొంచెం వెనక్కి వెళ్తే కాలు పైకి వస్తుంది. తర్వాత చున్నీతో సెట్ చేసుకొని బ్రీతింగ్ ఇన్, బ్రీతింగ్ అవుట్, బ్రీతింగ్ ఇన్, బ్రీతింగ్ అవుట్. ఇలా ఒక 10 times స్లోగా రిలాక్స్ చేసి కాసేపు పామ్స్ ఓపెన్ చేసుకొని బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసి అబ్జర్వ్ చేయండి. సో ఇలాంటి స్ట్రెచెస్ ఏమవుతుందంటే మీరు ఒక 10 minutes బ్రేక్ లాగా తీసుకొని ఆఫీస్లో లంచ్ చేసిన తర్వాత ఇమీడియట్గా చేయొద్దు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మనం ఏ ఆసన చేసినా ఏ యాక్టివిటీ చేసినా మోర్ దాన్ హాఫ్ ఎంటీ ఉండాలి మన స్టమక్. లేకపోతే ఏమవుతుందంటే రావాల్సిన బెనిఫిట్స్ రాకుండా వేరే విధంగా బాడీని ఇంపాక్ట్ చేసి బ్యాడ్గా మనకి హెల్త్ అన్నది ఇంపాక్ట్ అవుతుంది. సో 10 minutes స్ట్రెచ్లో ఈ దుపట్టా కానీ దీని క్లాత్ కానీ ఎవరైనా యోగా బెల్ట్ కానీ ఏది యాక్సెసిబుల్లో ఉంటే మీకు కంఫర్టబుల్గా ఉన్నదే క్యారీ చేసుకోండి. 10 minutes డైలీ ఒక రొటీన్ లాగా పెట్టుకొని చేసేసేయండి. ఖచ్చితంగా మీరు ఇంపాక్ట్ అబ్జర్వ్ చేస్తారు. థ్యాంక్ యూ.